జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక చిన్న వీడియోగా ప్రెజెంట్ చేస్తున్నాము. సో లెట్స్ హ్యావ్ ద ఫ్యాన్స్ వీడియో ప్లీజ్. హీరో చిరంజీవి బాగా గుర్తుకొస్తుంది. శ్రీదేవి మానవ డైలాగ్ గుర్తొస్తుంది. బ్రహ్మానందం కామెడీ. నాకు స్వర్గలోకం గుర్తొస్తుంది. శ్రీదేవి చిరంజీవి. చిరంజీవి శ్రీదేవి ఉంగరం గుర్తుకొస్తుంది బాబు. శ్రీదేవి చిరంజీవి గారు. రాఘవేంద్ర రావు. చిన్నపిల్లలాగా శ్రీదేవి చేసిన యాక్షన్. శ్రీదేవి ఫస్ట్ చిరంజీవి గారి స్టెప్స్ గుర్తొస్తాయి. రాజు అనే అదొక డైలాగ్ గుర్తొస్తుంది. ప్రియతమా అపనీతి దెబ్బ. ప్రియతమా అపనీతి దెబ్బ. జై చిరంజీవా. ప్రియతమా. నా పేరే రాజు. నాకేమో జై చిరంజీవ. నా పేరే రాజు. జై చిరంజీవి జగదేక వీర. అబ్బనే తీయని దెబ్బ. అమరీష్ పురి. అమరీష్ పూరి. అమరీష్ పురి. అప్పట్లో సినిమాకి టికెట్ల కోసం పెద్ద కుస్తీయే జరిగిందిలే. కాలేజ్ బంక్ చేసి మరీ చూసాం. ఫ్రెండ్స్ అంతా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం సినిమాని. అప్పట్లో ఫ్రెండ్స్ తో చూసాం, ఇప్పుడు ఫ్యామిలీతో చూసాం. నేనైతే కజిన్స్ తో చూశాను. సినిమాలో మా ఫ్యామిలీతో కలిపి చూసాను. ఫ్యామిలీతో చూసాము. మా బ్రదర్స్ మా ఫ్యామిలీ అంతా కూడా ఒక 3 times చూసాం. అప్పట్లో టీవీలో చూసాను ఫస్ట్ టైం. ఇప్పుడు మే 9th థియేటర్లో చూస్తాం. రామ్ చరణ్ పెట్టే తీయాలి. హీరో షుడ్ బి చిరంజీవి. చరణ్ ప్లస్ జాహ్నవి కపూర్ ఉంది. ఎవరిని పెట్టొద్దండి, చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారికే బాగుంటది. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. తమన్నా అండ్ రామ్ చరణ్. I can't imagine any other except చిరంజీవి. అది ఇప్పుడు వచ్చినా సరే స్క్రీన్ లోకి చూడటానికి రెడీగా ఉన్నాం. 35 years తర్వాత మన జగదేవి రాజులోసంగా రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి చూద్దామా, ఇంకా పోనకాలం లోడింగే అక్కడ ఫ్రెండ్స్ అందరితో. అదే సినిమా రిలీజ్ వస్తే తప్పకుండా చూస్తాం. వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన సినిమాల్లో అన్నిటికన్నా కూడా మరపులేని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. నేను మా హోల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ లాక్కొని వెళ్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈ మూవీ ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి. ఈ టైమ్స్ మూవీస్ కూడా బీట్ చేస్తుంది. అది మళ్ళీ రేపు May 9 రిలీజ్ అవుతుందంటే దాని గురించి వేయగలిగితే వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఆ రోజు మార్నింగ్ షోలో చూస్తున్నాం. జై చిరంజీవి. అంటే కొన్ని సినిమాలకి కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే కొన్నిటికి సమాధానం దొరకదు, వీళ్ళని ఎవరు ఏంటి అని. కానీ ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి, ఇది మాత్రమే కాదు, అడిగితే చిరంజీవి గారు అబ్బని తీయని దెబ్బలో ఫస్ట్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి, శ్రీదేవి గారి శారీ కలర్ ఏంటి, దాంతో సహా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో దట్స్ ద ఫ్యాన్ వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చి చూపించడం జరిగింది.